నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్వేపల్లిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. యువ నాయకుడిగా లోకేష్ కు నేతల ప్రశంసలు. వృద్ధాశ్రమం, వికలాంగ విద్యార్థుల ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు. సమాజ సేవే నిజమైన పండుగగా వేడుకల నిర్వహణ. ఫోన్ ట్యాపింగ్ ను డైవర్షన్ గా వాడుతున్నారన్న బండి సంజయ్. అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వ్యవహారం. రాజకీయ ట్యాపింగ్ కు దేశ భద్రతతో సంబంధం లేదని వ్యాఖ్య. ఈ కేసు ప్రజల ముందు నిలవదన్న బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు వెలుగులోకి వస్తాయన్న అద్దంకి 10 ఏళ్లు రాష్ట్రాన్ని వ్యక్తిగత సామ్రాజ్యంలా పాలించారని విమర్శ. చట్టం, న్యాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న వ్యాఖ్య. చట్టానికి మించిన వారు ఎవరూ లేరని స్పష్టం. బండి సంజయ్ రేవంత్ ఆటబొమ్మ అన్న దోసరాజు శ్రవణ్. రేవంత్ స్క్రిప్టే బండి సంజయ్ చదువుతున్నారని విమర్శ. స్వతంత్ర రాజకీయ ఆలోచన లేదన్న ఆరోపణ. కేంద్ర మంత్రి విశ్వసనీయత కోల్పోయారన్న వ్యాఖ్య. తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మరన్న హితవు. గన్ లైసెన్స్ రెన్యూవల్ నిరాకరణపై జేసీ ఆగ్రహం. ప్రజాప్రతినిధులను అవమానించే ధోరణి అన్న విమర్శ. ప్రతీకార రాజకీయాలకు పాల్పడితే ప్రజలే సమాధానం చెబుతున్నారని వ్యాఖ్య. ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్. సిట్ విచారణలో దొరికిపోతానన్న భయం మాజీ మంత్రి కేటీ రామారావు మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందని శాసనమండలి సభ్యుడు బాల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ను ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్వసాధారణ ప్రక్రియ అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సంఘ విద్రోహ శక్తులపై మాత్రమే, అది కూడా కఠినమైన నిబంధనలు, పెద్ద ప్రాసెస్ ఉన్న తర్వాతే జరుగుతుందని చెప్పారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడటం విచారకరం అన్నారు. ఇంత నీచ స్థాయికి దిగజారిపోయి చేసిన తప్పులను సమర్థించుకోవడం బీఆర్ఎస్ నాయకులకే చెల్లిందని మండిపడ్డారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వంగా కాంగ్రెస్ నిజాలను బయటకు తీసుకొస్తుందని స్పష్టం చేశారు. సిట్ విచారణలో అన్ని వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సిట్ విచారణ కాకముందే 100% విచారణలో దొరికిపోతా అనే ఒక భయం కేటీఆర్ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే నువ్వు మాట్లాడుతున్న సందర్భాల్లో ఇది సర్వసాధారణము, ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపులు చేస్తారు. ఏదైతే రాజకీయంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఇదేదో రెగ్యులర్ ప్రొసీజర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. అండ్ రేపు పొద్దున కూడా దొరికినా కూడా నేను ముందే చెప్పినా కదా అనే విధంగా నీ యొక్క ప్రసంగం ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ ఇంత చదువుకున్నా అంత చదువుకున్నా అని మాట్లాడతావు. కనీసము సోయి లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ విద్రోహ శక్తులది, అంటే దేశ సంఘ విద్రోహ శక్తులది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు. దానికి కూడా ఒక ప్రొసీజర్, ఒక కమిటీ, ఒక ప్రక్రియ ఉంటది. గతంలో ఇదే రకంగా కర్ణాటకకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి 1988లో హెగ్డే అనే ఒక ముఖ్యమంత్రి ఆ రోజు ఇదే రకంగా ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలు చేపడితే తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సోయి లేకుండా, సిగ్గు లేకుండా ఈరోజు అంగీకరించే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని డ్రామాలు ఆడినా, మీరు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు నీచానికి దిగజారిపోయి ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ విని మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతో మంది జీవితాలను నాశనం చేసిర్రు, ఎంతో మంది జీవితాలను నాశనం చేసిర్రు. ఎట్టి పరిస్థితుల తప్పనిసరిగా మీ యొక్క గుడ్డలు ఊడతాయి. తెలంగాణ సమాజం ముందు నిజాలన్నీ కూడా బట్టబయలైతాయి. మీకు జైలు శిక్ష తప్పదని చెప్పి కృష్ణా, గోదావరి నదుల సాక్షిగా తెలంగాణ నీటి హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్దమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల విషయంలో ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తి లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 85% జనాభాకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. మరోవైపు దేశంలోనే అత్యధికంగా 71.7 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇది రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతున్న దానికి నిదర్శనమన్నారు. వ్యవసాయం, ఆహార భద్రత, సంక్షేమం అన్నింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే న్యాయ పోరాటాలకు కూడా వెనుకాడమన్నారు. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్నడూ ఎక్కడా పండని వరి పంట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వరి పంట పండుతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ ఖరీఫ్ పంటలో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండిన ఘనత మరి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రిది, మన వ్యవసాయ మంత్రి అని చెప్పి మనం చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఒక్క పంటలో 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం, నేను సివిల్ సప్లైస్ మంత్రిగా
ఒక రికార్డు స్థాయిలో 15 లక్షల మంది రైతుల నుంచి 71.7 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొన్న ఘనత 19,000 కోట్ల రూపాయలు ఈ ఖరీఫ్ పంటలో ఎంఎస్పీగా బోనస్గా ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఉద్యమకారుడు పార్టీ సీనియర్ నాయకుడి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అండగా నిలిచారు. 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబానికి ఆయన భరోసా ఇచ్చారు. జగదీష్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదవాలనే ఆశయాన్ని తెలుసుకున్న కేటీఆర్ ఆమె విద్య కోసం అవసరమైన ఫీజును చెక్ రూపంలో అందజేశారు. ఉద్యమ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన నాయకుల కుటుంబాలను పార్టీ ఎప్పటికీ వదలదని ఆయన సందేశమన్నారు. ఈ ఘటన బీఆర్ఎస్ లో మానవీయ విలువలకు ఉన్న ప్రాధాన్యాన్ని చాటుతోందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి గౌరవించడమే పార్టీ విధానమని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం రాకముందే ట్యాపింగ్ కోసం చట్టం ఉందని, దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట పరిధులను ట్యాపింగ్ చేస్తుంటాయని అన్నారు. జాతీయ భద్రత, అంతర్గత భద్రత కోణంలో ట్యాపింగ్ అవసరమయ్యే పరిస్థితులు ఉంటాయని వివరించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న విచారణలు పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో సాగుతున్నాయని ఆరోపించారు. చట్టబద్దంగా జరిగిన ప్రక్రియను నేరంలా చిత్రీకరించడం సరికాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రతిపక్షాలను వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుంచి మళ్లించేందుకే ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. నిజాలు బయటపడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ ట్యాపింగ్ అనేది నేరం కాదు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే అని చెప్పి స్వాతంత్రం రాంగమునిపే 1885 సంవత్సరంలోనే ఆనాటి బ్రిటిష్ పాలకులు ఈ ట్యాపింగ్ కోసం ఒక చట్టం రూపొందించారు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, ప్రజల శ్రేయస్సు కోసం టెర్రరిస్టు దాడులు జరగకుండా, బయట నుంచి ఈ దేశం మీద దాడులు జరగకుండా, పహల్గాంలో మన జరిగిన దాడి లాంటిది కానీ, మన హైదరాబాద్లో గతంలో జరిగిన గోకులు లుంబిని చాటు, లేకపోతే సాయిబాబా దేవాలయం మీద జరిగిన దాడి కానీ, లేకపోతే మావోయిస్టు తీవ్రవాదుల దాడులు కానీ, పోలీస్ స్టేషన్ల పేల్చివేతలు కానీ, రాజకీయ నాయకుల హత్యలు కానీ, ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ను శిఖండిలా వాడుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను వేధించడానికి రేవంత్ రెడ్డి నక్కజిత్తుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేదని, కేసులు, విచారణల పేరుతో కాలయాపన తప్ప మరొకటి లేదన్నారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ దృష్టి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానిపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. సిట్ విచారణలు రాజకీయంగా ఎంతగా వాడుకున్నా చివరకు నిజమే గెలుస్తుందన్నారు. అది ప్రతి దాంట్లో గమనిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గమనించున్నారు, సర్పంచ్ ఎన్నికల్లో గమనించున్నారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే గమనిస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, కాళేశ్వరం పైన విచారణ అని, ఇది ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను విచారణకు పిలుస్తూ సాగదీస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రాక్షసానందం పొందుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే 2 రోజుల కిందట హరీష్ రావు గారికి మళ్ళీ ఇప్పుడు ఇచ్చారంటేనే దాంట్లో ఒక రకమైన కక్ష సాధింపు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకురాలు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నేషనల్ హెరాల్డ్ విషయంలో నోటీసులు ఇస్తే గల్లీ నుండి ఢిల్లీ దాకా హంగామా చేశారు. అది కక్ష సాధింపు అన్నారు, వేధింపు అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీని మీరు వేధిస్తున్నారా, కక్ష సాధిస్తున్నారా అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మీకొక నీతి,
ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక నీతి అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తేనేమో వేధింపు, కక్ష సాధింపు. అదే పని మీరు ఇక్కడ చేస్తేనేమో అది విచారణలో భాగంగానే కక్ష సాధింపు కాదా? ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అని పేరుతో వచ్చిన మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వేధించడానికి మాత్రమే పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన లాగా సాగుతుంది అనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఏపీ హోంమంత్రి అనిత వ్యవహార శైలిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన గన్ లైసెన్స్ రెన్యువల్ కు అనుమతి ఇవ్వకపోవడం తీవ్ర అవమానకరమని విమర్శించారు. ఎమ్మెల్యే అయిన వ్యక్తి అనేకసార్లు అధికారులకు, హోంమంత్రికి లేఖలు రాసినా పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్దమన్నారు. ఇది కేవలం వ్యక్తిగత అంశం కాదని ప్రజాప్రతినిధులను కించపరిచే ధోరణిగా అభివర్ణించారు. అధికారంలో ఉన్నవారు ప్రతీకార రాజకీయాలకు పాల్పడితే ప్రజలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం న్యాయంగా, చట్టబద్దంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది హోమ్ మినిస్టర్ చెప్తున్నా, ఇక్కడి నుంచి నీకు 8 సార్లు లెటర్ రాసిన, ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ, నాట్ టు మై గవర్నమెంట్, నాట్ టు మై గవర్నమెంట్, ఇన్సల్ట్ ఫర్ ఎమ్మెల్యే for not renewing a gun license of ఎమ్మెల్యే. ఐఎమ్ సారీ, ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతాన్ని. అనితమ్మా, అనితమ్మా, మరి నాది తప్పు, నీది తప్పు, పోలీసులు తప్పు నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ an insult for ఎమ్మెల్యే. అంటే వారి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకున్న పరిస్థితి నాకేం బాధ కాదు. నా పరిస్థితి ఏంటంటే, నా కార్యకర్త పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు లేవనే భయంతోనే ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో సిట్ నోటీసులు పంపించి రాజకీయ విషపు క్రీడకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను వేధించడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ దమనకాండకు భయపడదని, ప్రజల మధ్య ఉంటూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వాటికి ఏమాత్రం శాంటిటీ లేదు. ఈడీ, సిబిఐల పరువు మోదీ ఎట్లా తీశారో రేవంత్ రెడ్డి కూడా సిట్లు అనే వాటికి అర్థం లేకుండా చేసినాడు. విచారణ సంస్థలు పూర్తిగా స్వతంత్రం కోల్పోయాయి. ముఖ్యమంత్రి గారు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన దావోస్ లో ఉన్నాడు, కానీ మెదళ్ళు ఇంకా దయ్యాలే పనిచేస్తున్నాయి. ఆయన బ్రెయిన్ డెవిల్స్ వర్క్ షాప్, ఎప్పుడు ఆ డెవిల్స్ పనిచేస్తూనే ఉంటాయి. ప్రతిపక్ష నేతలను స్టేషన్లో పిలిపించి వేధించడం ఇప్పుడు ఈ సిట్ల పరమార్థంగా మారింది. నిజంగా ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఇవాళ 1000 కోట్ల కుంభకోణం జరిగిందని సాక్ష్యాధారాలతో సహా ముందు పెడితే దాని మీద సిట్ ఎందుకు వేరు, దాని మీద కమిషన్లు ఎందుకు వేరు, దాని మీద విచారణలు ఎందుకు ఉండేవి? ఎంతసేపు బీఆర్ఎస్ నాయకుల మీదేనా సిట్లు? మీరే టెండర్లు రద్దు చేశారు కదా, టెండర్లు రద్దు చేశారంటే మీరు ఒప్పుకున్నారు కదా. ఆ ఆంధ్రజ్యోతి ఆయన రాసినటువంటి రాతల మీద ఎందుకు సిట్ వేయరు? ఎన్టీవీలో వచ్చిన వాటి మీద ఎందుకు సిట్లు ఉండవు? సిట్లు కేవలం వేధించడానికే ఉంటాయా? ప్రతిపక్ష నాయకుల్ని వేధించడం కోసమేనా? వేయండి, ఆంధ్రజ్యోతి మీద కూడా సిట్ వేయండి ధైర్యం ఉంటే. లేదా మన ఆ శోధ ఏజెన్సీకి టెండర్ ఎట్లా వచ్చిందో దాని మీద సిట్ వేయండి. ముఖ్యమంత్రి గారు బామ్మర్దికి ఎట్లా దక్కుతాయి? సైట్ విజిటింగ్ అనేటువంటి ఒక నిబంధన, తప్పుడు నిబంధన, చరిత్రలో ఎన్నెల్లేని నిబంధన పెట్టి దానికి సంస్థ సర్టిఫికెట్ ఇవ్వాలనే ఒక దొంగ నిబంధన పెట్టి అస్మదీయులకు మీరు టెండర్లు దాఖలు చేస్తున్నారు అన్నదానికి నిదర్శనాలు ఇవాళ కనబడుతుంది. దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అంటే కేవలం కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని. మేడారం జాతర ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. హరిత హోటల్ సమీపంలో కొద్ది రోజుల కిందట ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ హోర్డింగ్ అకస్మాత్తుగా కూలి 2 భక్తులు గాయపడ్డారు. జాతరకు భక్తుల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో హోర్డింగ్ కూలడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. గాయపడిన భక్తులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు హోర్డింగ్ ను జేసీబీ సహాయంతో తొలగించారు. భక్తుల భద్రతపై నిర్లక్ష్యం వహించరాదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా
హార్డింగ్లు ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జాతర సమయంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని సూచిస్తున్నారు. కొత్తగా తిండా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దోసరాజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లే బండి సంజయ్ మాట్లాడుతున్నారని, దావోస్ నుంచి పంపిన స్క్రిప్ట్ నే చదువుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. స్వతంత్ర రాజకీయ ఆలోచన లేకుండా కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ విశ్వసనీయత కోల్పోయారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన కేంద్ర మంత్రి రాష్ట్ర రాజకీయాల్లో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు. రాజకీయ లాభాల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టడం సరికాదని హితవు పలికారు. వారు మాట్లాడిన ప్రతి మాట రేవంత్ రెడ్డి దావోస్ కెళ్ళి రాసి పంపించిండా అన్నట్టు అనిపిస్తుంది. లేదు, రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియా పెద్దలు ఎవరైనా సీఎం ఆఫీస్ లో కూర్చోనో లేకపోతే రాసిస్తే అదే మాటలు, ఇవే మాటలు గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇదే మాటలు రేవంత్ రెడ్డి చెంచా ఛానల్ ఏమనుంటే వాళ్ళు అవే, మీడియా సంస్థలు ఏమంటే అవే ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇవే మాటలు రేవంత్ రెడ్డి ప్రాపగేట్ చేస్తూ ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియా సంస్థలు కూడా ఇవే ప్రచారం చేస్తున్నాయి. మీరు చెప్పుడు ఇద్దరు కొల్లుడైనట్ట కాదా? ఇదేం అక్రమ రాజకీయం, అక్రమ సంబంధం లేక రాజకీయ వ్యభిచారం ఇది. ఒక నేషనల్ పార్టీ నువ్వు ఇక్కడ అపోజిషన్ గా ఉంటాలా అని చెప్పని కలలు కంటున్నావు, పెద్ద స్థానానికి ఎదగాలని చెప్పని కలలు కంటున్నావు. కాంగ్రెస్ సంకరెక్కి రేవంత్ రెడ్డి బాజా కొట్టేటువంటి ఒక నీచమైన ఔచిత్య దిగజారుడింది సంజయ్ గారు. నువ్వు చూసినావే, సిరిసిల్ల కేంద్రంగా టెలిఫోన్ ట్యాపింగ్ అయింది, కలలు కంటున్నావు. ఏడబండుకొని కలలు కంటున్నారు బండి సంజయ్ గారు. మీరు రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ చదువుతారా మీరు? మోడీ అన్నాడు ఢిల్లీకి, హైదరాబాద్ కు వచ్చి, తెలంగాణకు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్నాని గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలి బండి సంజయ్ గారు కానీ, లేకపోతే మీడియా పెద్దలు మీరన్నా దయచేసి ఆయనకు చెప్పురి. ఒక్కనాడన్నా రేవంత్ రెడ్డి రాసిస్తే చదువుతున్నావు, సంతోషం. ఒక్కనాడన్నా నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ అన్న మాట బండి సంజయ్ నోట్లు వచ్చినాదండి? వచ్చిందా అన్న ఎప్పుడన్నా? ఒక్కనాడని వచ్చినది? ఎప్పుడు రాలా? అంటే ఇదెంత బాహదారిద్ర్యం. నీ పార్టీలో పెద్ద బాసు ప్రధానమంత్రి వచ్చి రేవంత్ రెడ్డిని ఆర్ఆర్ ట్యాక్స్ అంటే తేలిగొట్టిన దొంగల లెక్క మీరు కూర్చుంటారు, రేవంత్ రెడ్డికి మద్దతుదారు లెక్క ఉంటారు. దావోస్ లో కూర్చొని రేవంత్ రెడ్డి అడ్డమైన స్క్రిప్టులు పంపిస్తే దాన్ని తగుదునమ్మా అని చెప్పని కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేసీఆర్ గారి పైన టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పి చిల్లర మలరగా మాట్లాడతావు. ఇవి మంత్రి మాటలు కాదు, కేంద్ర మంత్రి మాటలు, హోంమంత్రి శాఖ మంత్రి మాటలు కావు. హోంశాఖ కార్యాలయంలో చెప్రాసులు కూడా ఇట్లా మాట్లాడారు. ఈ డిజర్వ్స్ టు బి డిమోటెడ్. మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం దయచేసి కళ్ళు తెరిచి చూడాలా ఈ చిల్లర రాజకీయం ఏందో అని చెప్పి. జనగామ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మంత్రి సీతక్క సమక్షంలోనే ఈ ఘటన జరగడం రాజకీయంగా కలకలం రేపింది. మద్యం మత్తులో కాంగ్రెస్ కార్యకర్తలు కావాలనే దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు సరికాదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో ఘనంగా నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కుమార్ రావు, కోట నీలిమ, అల్లం భాస్కర్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ చూపిన అసమాన ధైర్యం, త్యాగస్ఫూర్తి దేశానికి ఎప్పటికీ ఆదర్శమని అన్నారు. మీరు రక్తం ఇవ్వండి, నేను స్వాతంత్ర్యం తీసుకొస్తానని నినాదంతో యువతను చైతన్యపరిచిన నేతాజీ ఆలోచనలు నేటికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. దేశభక్తి, జాతీయత, త్యాగం వంటి విలువలు యువతలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. నేతాజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజాలు తప్పకుండా వెలుగులోకి వస్తాయని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ప్రజలను మోసం చేసి 10 ఏళ్లు రాష్ట్రాన్ని వ్యక్తిగత సామ్రాజ్యంలా పాలించిన వారే ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం చట్టం, న్యాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అంశంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, చట్టానికి మించిన వారు ఎవరూ లేరని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. బయటకు వచ్చి ఇద్దరు బావబామార్దుల ఏషాలు చూడాల్సి వస్తుంది. ఇంకా మీరు తప్పితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక నాయకుడు లేడు మీ పార్టీలో. దరిద్రులారా, ప్రభుత్వ ఉద్యమ కాలంలో ఉద్యమాలు అందరు చేస్తే మీరే దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. మేము సిట్ అయినా ఏ న్యాయ విచారణ చేస్తాం. కేసీఆర్ మాదిరిగా కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం కాదు మా అధిష్టానమైన మా ముఖ్యమంత్రి గారు అయినా సరే. కోదండరామ్ గారిని, ఉద్యమకారుణ్ణి తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా అరెస్ట్ చేసినారో మేము చూసి, మందకృష్ణ మాదిరిగా ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మీరు ఏ ప్రభుత్వం కూడా డేర్ చేయలే. మాలాంటి వాళ్ళు మురళీ ముదిరాజ్ చనిపోతే తీసుకుపోయి నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు పంపించిండ్రు. మరి అట్లా చేయాలన్నా? కేసీఆర్ అట్లా చేయాలన్నా? కేటీఆర్ అట్లా మీకు ఉబలాట ముందా అయిందిరా బాబు జైలు కూడా తిరాలని? చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించడం మీకు చేత కాకపోతే మాకుంది. మేమే భారత రాజ్యాంగ నిర్మాతకు మేమే దన్నుగా ఉండే ఆ రోజు భారత పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని సమర్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజ్యాంగం మీద విలువ ఉంది, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ప్రాంతీయ పార్టీ ఉన్నది కాబట్టి కేసీఆరే సుప్రీం, మాకు ఢిల్లీ గల్లీ ఆయన అన్నట్టుగా కేసీఆర్ నిర్ణయాలు మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండవు. తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు మీరు. ఫోన్ ట్యాపింగ్లతో ఏం సాధిద్దామని చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఫోన్ ట్యాపింగ్ లో ఒక మంత్రి ఎందుకు, మాజీ మంత్రి ఎందుకు వస్తాడు? మాజీ మంత్రులు ఎందుకు వస్తారు? పార్టీ నాయకులు ఎందుకు వస్తారు? అధికారులు కదా ఉండాల్సింది. అధికారులు మీ పేర్లు ఎందుకు చెప్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం రాజకీయ డైవర్షన్ కోసం ఆయుధంగా వాడుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేందుకు ఆధారాలున్నాయంటూ మాటలు చెప్పేవారు ఇప్పటి వరకు ఒక్క అరెస్టు కూడా చేయలేదని ప్రశ్నించారు. దేశ భద్రత కోసం జరిగే చట్టబద్దమైన ట్యాపింగ్ కు తెలంగాణలో జరిగిన రాజకీయ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధమే లేదని స్పష్టం చేశారు. మావోయిస్టుల పేరుతో రాజకీయ నేతలు, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. వేల కోట్ల లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పటికీ విచారణలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. ఈ వ్యవహారం ప్రజల ముందు నిజంగా నిలబడదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చేసే ప్రయత్నం చేస్తుంది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. మేము కేటీఆర్ అనే వ్యక్తి గుండె మీద చేసుకుని నువ్వు మీ అయ్యే ప్రమాణం చేయి, నేను చాలా సార్లు ప్రమాణం చేయమని చెప్పాను. ఎందుకంటే ఆయన దేవుడు నమ్మడు. నువ్వు ఫోన్ ట్యాప్ చేయలేదు అని నువ్వు అంటే ఎవరు నమ్మరు. సిరిసిల్ల కేంద్రంగా చేసింది ఆయనే. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. దేశ భద్రతకును తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు. అవు తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో కానీ తీవ్రవాదుల విషయంలో, టెర్రరిస్టుల విషయంలో కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు, వాస్తవం. అది దేశ భద్రత విషయంలో. నువ్వేం చేస్తావు? నువ్వు మావోయిస్టుల లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేసిన బయటపడ్డది కదా. నాకు అధికారులు అడిగారు, సిట్ అధికారులు అడిగారు. మావోయిస్టు లిస్టులా జడ్జిల పేరు పెట్టినావు, మావోయిస్టు లిస్టులా సినిమా హీరోయిన్ల ఫోన్లు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు, నెంబర్లు పెట్టినావు. నీ చేసిన అక్రమ దందాకు దేశ భద్రతకు ముడి పెట్టకు. నువ్వు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా, ఇలా కేసీఆర్ కొడుకు అంటుండు కదా, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి ఎక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది?
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత గుమ్మడి రాజా యాదవ్ మాట్లాడుతూ ఏ శాఖను చేపట్టినా ఆ శాఖకు వన్నె తెచ్చే నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. తాత ఎన్టీఆర్ ఆశయాలను ఆచరణలో పెట్టుతూ చంద్రబాబు విజనరీ విధానాలను ముందుకు తీసుకెళ్తున్న యువ నాయకుడిగా లోకేష్ నిలిచారని అన్నారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గొలుగుమూడి గ్రామంలోని విశాలాక్షి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వెంకటాచలం మండలంలోని మానసిక వికలాంగ విద్యార్థుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సమాజ సేవే నిజమైన పండుగ అనే విధంగా వేడుకలు సాగాయి. సర్వేపల్లి ప్రజల ఆశీస్సులు నారా లోకేష్ కు ఎల్లప్పుడూ ఉంటాయని నేతలు ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కేక్ కట్ చేసుకొని ఒళ్ళు పంపిణీ చేసుకొని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినాన్ని వీళ్ళ సమక్షంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. మా యువ నాయకుడికి వీళ్ళ యొక్క ఆశీర్వాదాలు, ఆ భగవంతుడి యొక్క దీవెనలు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆయన్ని ఇంకా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. మా నాయకుడు యువ నాయకుడు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఇప్పుడు ఐటీ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తూ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజానికానికి ఎనలేనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది. మనం చూస్తానే ఉన్నాం. భావి తరానికి నేటి నాయకుడిగా మన నారా లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యువతంతా కూడా పనిచేసి అతనికి తాతగారు అనేటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీర్వాదం, వాళ్ళ తండ్రి గారు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అంటబట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథకంలో నడిపించేదానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అతని యొక్క ఆధ్వర్యంలోనే మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్వేపల్లిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. యువ నాయకుడిగా లోకేష్ కు నేతల ప్రశంసలు. వృద్ధాశ్రమం, వికలాంగ విద్యార్థుల ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు. సమాజ సేవే నిజమైన పండుగగా వేడుకల నిర్వహణ. ఫోన్ ట్యాపింగ్ ను డైవర్షన్ గా వాడుతున్నారన్న బండి సంజయ్. అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వ్యవహారం. రాజకీయ ట్యాపింగ్ కు దేశ భద్రతతో సంబంధం లేదని వ్యాఖ్య. ఈ కేసు ప్రజల ముందు నిలవదన్న బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు వెలుగులోకి వస్తాయన్న అద్దంకి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని వ్యక్తిగత సామ్రాజ్యంలా పాలించారని విమర్శ. చట్టం, న్యాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న వ్యాఖ్య. చట్టానికి మించిన వారు ఎవరూ లేరని స్పష్టం. బండి సంజయ్ రేవంత్ ఆటబొమ్మ అన్న దోసరాజు శ్రవణ్. రేవంత్ స్క్రిప్టే బండి సంజయ్ చదువుతున్నారని విమర్శ. స్వతంత్ర రాజకీయ ఆలోచన లేదన్న ఆరోపణ. కేంద్ర మంత్రి విశ్వసనీయత కోల్పోయారన్న వ్యాఖ్య. తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మరన్న హితవు. గన్ లైసెన్స్ రెన్యూవల్ నిరాకరణపై జేసీ ఆగ్రహం. ప్రజాప్రతినిధులను అవమానించే ధోరణి అన్న విమర్శ. ప్రతీకార రాజకీయాలకు పాల్పడితే ప్రజలే సమాధానం చెబుతున్నారని వ్యాఖ్య. ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.